ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యాపార రాజధానిగా పిలువబడిన మహానగరం విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ గారు మనతో ఉన్నారు. రాజకీయ చైతన్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సార్ నమస్తే సార్. సార్ ఎలా జరుగుతుంది? ప్రస్తుతం రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. త్వరలో మినిమం 10 daysలో ఎలక్షన్స్. ప్రచారం ఎలా ఉంది? ప్రజలు ఎంతో అద్భుతంగా, ఎంతో ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజానికంగా ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప వచ్చినా మమ్మల్ని చూడగానే ప్రజానికం అందరి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతో అద్భుతంగా ఉండేది. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తప్పకుండా మళ్ళీ రేపు జరిగే ఎన్నికల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసి గెలుస్తాను. సో సంక్షేమ పథకాలు అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమ పథకాలతో వెళ్తారు. అలానే వాళ్ళు ఏదైతే మీ ప్రత్యర్థులుగా ఉన్నాయో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో కొత్తగా కూడా మేనిఫెస్టోస్ అనేక పథకాలు ఇస్తామని చెప్పేసి ఏ రకంగా మీ ప్రజలు వీటిని ఏ రకంగా తీసుకెళ్ళి చూడండి. ఈరోజు అభివృద్ధి అనేది రాష్ట్రంతో పాటు ముఖ్యంగా విజయవాడ నగరంలో జరిగింది. అది ప్రతిపక్ష పార్టీకి కనపట్ల. మొన్న దాకా ఏ సంక్షేమ పథకాలు అయితే వాళ్ళు విమర్శించారో ఈరోజు అదే సంక్షేమ పథకాలు అది మేనిఫెస్టోలో అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం చేస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీకి అవకాశం లేదు కాబట్టి ఈరోజు వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలే అది కనిపిస్తుంది. సో అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పథకాలు ఇచ్చారు, మళ్ళీ వీళ్ళు అదే ఇస్తారు. అయ్యే చెప్తుంది. సో అయితే ప్రత్యేకంగా తూర్పు నియోజకవర్గం అద్భుతమైనటువంటిది. మీ నాన్నగారు కూడా కాన్స్టిట్యున్సీలో అదే చైతన్యం కలిగినటువంటి దేవినేని అవినాష్ మైనారిటీస్కి, ఎస్సీ ఎస్టీలు, బీసీ ఏ రకమైనటువంటి అవకాశాలు ఇచ్చేవచ్చు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా మైనారిటీస్, ఎస్సీ ఎస్టీ, బీసీస్కి అనేక రకాలుగా ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ కులాలు ఎవరైతే బీసీ ఎస్టీ మైనారిటీ ఉన్నారో వాళ్ళందరి గారు కమ్యూనిటీ హాల్స్, బరియల్ గ్రౌండ్స్ ఇవన్నీ గారు మరీ ముఖ్యంగా మా మైనారిటీస్కి ఈ తూర్పు నియోజకవర్గంలో చిరకాల కోరిక షాదీఖానా. 5 సంవత్సరాలు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంటే ఇదిగో అదిగో అని చెప్పని అబద్ధ ప్రచారం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో షాదీఖానా అనేది నిర్మించి స్థలం ఆరంభించి స్థలం తీసుకుని దానిపైన 2 కోట్ల రూపాయలు ఈరోజు షాదీఖానా శాంక్షన్ చేయించి ఫస్ట్ స్లాబ్ దగ్గర అయిపోవచ్చు. ఈరోజు అలాంటి కార్యక్రమాలు అన్ని విధాలు అంటే ఏదైతే ఆయన నా అని చెప్పి చెప్పుకుంటారో వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ముందుకు వెళ్తాను కాబట్టి వాళ్ళందరూ ఈరోజు మాతో ఉంటారు. సో మైనారిటీస్కి ప్రత్యేకమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు అలానే ఎంతోమంది రాజకీయ నాయకులు తూర్పు నియోజకవర్గంలో వచ్చారు, వెళ్తూ ఉన్నారు. కానీ రిటర్నింగ్ వాళ్ళ అనేది ప్రజల ఆకాంక్ష, కోరిక. ఈ రిటర్నింగ్ వాళ్ళు దేవినేని అవినాష్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దేవినేని అవినాష్ గారి విధి విధానాలతో ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలనేది ఎంతవరకు వాస్తవం? అది ఏ రకంగా ప్రజల్లోకి అనుభవం? మీ ప్రత్యర్థులు వీటన్నింటిని హేళన చేస్తున్నాయి. నేను చేశాను, నేను ఉన్నాను కాబట్టి ఈ రిటర్నింగ్ వాళ్ళు వచ్చింది, నేను పోరాడాను. సో వాట్ అబౌట్ దేవినేని అవినాష్? ఈరోజు 100% రిటైనింగ్ వాల్ ప్రాంతంలో విజయవాడ నగరంలో రిటైనింగ్ వాల్ ఎవరు కట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తప్ప ఇంకే పేరు రాదు. ఈరోజు చిన్న పిల్లలు అడిగిన దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన తర్వాతే ఇన్ని లక్షల వరద క్యూసెక్లు నీరు వచ్చినా మా ఇంటికి వరద రాదని చెప్పారు. నిజంగా కట్టారప్పుడు 2019లో వరద వచ్చినప్పుడు ఎందుకు మునిగిపోయింది, 2020లో వరద వచ్చినప్పుడు ఎందుకు మునిగిపోయింది, వాళ్ళు కట్టాం అక్కడ దాకా కట్టామని ప్రాంతంలో నీళ్ళు వచ్చి ఎందుకు మునిగిపోయింది అంటే కేవలం ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే అది ప్రచారంలో వెనకబడిపోయారు కాబట్టి ఈరోజు వాళ్ళ సోషల్ మీడియాని, వాళ్ళకి సంబంధించిన మీడియాని మేము కట్టాం అంటే జనాలు నమ్మే పరిస్థితులు లేరు. రిటైనింగ్ వాల్ చూడగానే, రిటైనింగ్ వాల్ అనే మాట వినగానే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, దానికి ఎటువంటి సందేహం లేదు అనేది కనబడుతుంది. సో రాజకీయ చైతన్యం కుటుంబంలో వస్తుంది ప్రజలు తూర్పు నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఇచ్చే అవకాశం తప్పని ఈరోజు ప్రతి డివిజన్ ద్వారా దాదాపు 90% పైగా హామీలన్నీ గారు పనులు చేసి మిగిలిన ఇళ్ల పట్టాల సమస్యగానే ఉంది, ఇంకా అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన ప్రతి ఒక్కటి గారా పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం.
ఏదైతే ఇళ్ల పట్టాల సమస్య మిగిలిన అభివృద్ధి కార్యక్రమం దగ్గర పూర్తి చేస్తారు. దేవినేని రాజశేఖర నెహ్రూ గారికి మైనార్టీస్ అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. అలాంటి అవినాష్ గారు వీళ్ళకి తూర్పు నియోజకవర్గంగానే కాదు, ఇంకా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్. వీళ్ళ కోసం మీరు ఏం చేయబోతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా అనుకోండి. ఈరోజు విజయవాడ నగరంలో మైనార్టీ సోదరులకి అనేక సందర్భాలు అని చెప్తారు. మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆత్మ బంధువు రాజశేఖర రెడ్డి గారు మా నగరానికి వచ్చేసరికి ఇప్పుడు అంటే మమ్మల్ని సొంత మనుషులాగా మేము ఓన్ చేసుకున్నాం ఇప్పుడు గారిని. కాబట్టి ఈ నగరంలో ఉన్న మైనార్టీ సోదరులు కావాల్సిన విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులుగా అండగా ఉంటూ వాళ్ళకు తోడుగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన పూర్తిగా చేసుకుంటూ ముందుకు. సో ఫైనల్లీ మీ ప్రత్యర్థి ఏదైతే దేవినేని అవినాష్ 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 19లో తెలుగుదేశం, 24 సో 3 దఫాలుగా పోటీ చేసినటువంటి మాకు ఏ రకమైనటువంటి పోటీ కాదు, మేము పోటీగానే ఆలోచించట్లేదు. ప్రత్యర్థి వాళ్ళు మిడేసి వాళ్ళు కత్తి రామన్ గారు మనసుతో పెట్రోల్ మనసుతో ఆయన ఏదేదో ఆయన చేయలేదు కాబట్టి ఓడిపోతున్నాడు మేలుతో ఇలాంటి మీరు మాట్లాడతారు. ఏది ఏమైనా 2024లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 170 స్థానాల్లో మొట్టమొదటి స్థానం గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా.